కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వర్గీకరణ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఆగమేఘాల మీద తప్పుల తడకగా ఆమోదించిందో, ఈ వివేక్ అనేటటువంటి వ్యక్తి ఆయన కొడుకుని ఎంపీగా గెలిపించడం కోసం. ఎందుకంటే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లో దాదాపు 3 లక్షలకు పైగా, అంటే 2,80,000 ఓటర్లు నేతకాని మహర్ ఓటర్లు ఉన్నారు. వాళ్ళ ఓట్ల కోసం సీఎం గారు ఓట్ల కోసం ఎన్నికల ప్రచార సభలో ధర్మాపురిలో సీఎం గారు మాట్లాడారు, నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. దాన్ని వివేక్ గారు అసెంబ్లీలో ప్రస్తావించారు. నేతకానీలు తెలంగాణ రాష్ట్రంలో నేతకాని మహర్లు దళితుల్లో అతిపెద్ద 3వ దళిత జాతి, అంటే మాల మాదిగల తర్వాత జనాభా పరంగా అతిపెద్ద జాతి నేతకాని జాతి. దీనికి ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నువ్వు మాట్లాడావు. అంటే ఏంటి? జనాభా అత్యధికంగా ఉన్నట్టే కదా. కాబట్టి నువ్వు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పుడు 1,33,000 నేతకానీల జనాభా, 33,000 మహర్ల జనాభా కలుపుకుంటే 1,65,000 జనాభా వస్తుంది కదా. దానికి కొన్ని ఇంకా బలహీనమైనటువంటి జాతులు కొన్ని ఉన్నాయి. గోసంగి 23,000, బ్యాగర 9,672, హోలియా 8,482, మిథులయ్య వారు 3,018. వీళ్ళందరినీ కలుపుకుంటే 2,09,000 వస్తుంది. నువ్వు 1,71,000కి గ్రూప్ 1 ఏర్పాటు చేసినప్పుడు, ఒక గ్రూపు 1,71,000 ఏర్పాటు చేసినప్పుడు మురళి గారు గ్రూప్ 1లో 1,70,000 తోటి ఒక గ్రూప్ 1 ఏర్పాటు చేశారు. నేనేమంటున్నాను, ఏదైతే గ్రూప్ 3లో అత్యంత బలమైన ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అత్యంత బలమైనటువంటి గ్రూప్ 3లో నేతకాని మహర్లను చేర్చారు. నేతకానీలు వీళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు లెక్క ప్రకారమే తీసుకుందాం. నేతకానీల యొక్క జనాభా 1,33,072, మహర్ల జనాభా 31,938. అంటే ఈ 1,31,000, 31,000 కలిపితే 1,65,010. దీనికి తోడు నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు విద్యార్థులు. ఏమని మేము ఆత్మహత్య చేసుకుంటాం మేము గ్రూప్ 3లో ఉంటే. దాంట్లో గోసంగి వాళ్ళు నాకు కాల్ చేశారు, 23,031 ఉన్నారు. బ్యాగర వాళ్ళు నాకు కాల్ చేశారు, 9,672 ఉన్నారు. హౌలియా దాసరి వాళ్ళు నాకు ఫోన్ చేశారు, 8,482 ఉన్నారు. మిథులయ్య వారు ఉన్నారు, 3,101. అంటే 1,65,000+. ఇది కలిపితే దాదాపు 2 లక్షల పైచీలకు వస్తుంది. ఓకే, నేనేమంటున్నాను, వీళ్ళంతా మాల సామాజిక వర్గం చేరినటువంటి సి గ్రూప్లో ఉన్నారా? సి గ్రూప్లో ఉన్నారు. ఓకే. సో నేనేమంటున్నాను, ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము నువ్వు గ్రూప్ 1 బలహీనమైనటువంటి వాళ్ళు, గ్రూప్ 2 మధ్య రకంగా ఉన్నటువంటి కులాలు, గ్రూప్ 3 ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి కులాలని అన్నావు కదా. వాస్తవంగా అది విరుద్ధం కదా. కాబట్టి ఈ 2,09,000ని సపరేట్ గ్రూప్గా ఎందుకు క్రియేట్ చేయడానికి మాట్లాడతలేవు మిస్టర్ వివేక్? ఏంటి నీ స్వార్థం? ఏంటి నీ కుట్ర? దళిత ద్రోహిగా మిగిలిపోవాలనేటటువంటి ఆలోచనతో ఉన్నావా? వెరీ క్లియర్, దీనికి సమాధానం చెప్పు. గ్రూప్ 1లో బలహీనంగా ఉన్నటువంటి కులాల మధ్య తీసుకెళ్ళి అభివృద్ధి చెందినటువంటి మన్నే పంబాల కులాలని గ్రూప్ 1లో ఇస్తావు. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా శ్రామికులుగా బతుకుతున్నటువంటి నేతకాన్ని మహర్లను, గోసంగి వాళ్ళను, బ్యాగర వాళ్ళను, హోలియదాసరి వాళ్ళను, మిథులయ్య వాళ్ళని నీతోటి పెట్టుకుంటావు. అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి మాలలో, మాల ఉపకులాలకు సంబంధించినటువంటి మన్నే పంబాల వాళ్ళేమో వాళ్ళ అవకాశాలను తినాలా? ఇక్కడ 2 లక్షల పైచిలుకున్నటువంటి నేతకాని, మహర్, ఇతర కులాల యొక్క ప్రయోజనాలను మాల వాళ్ళే మింగేయాలి. ఇది ఏ న్యాయం? కాబట్టి దయచేసి సమాజంలో ఉన్నటువంటి మాల మేధావులారా, మాల ఉద్యోగులారా, మాల విద్యార్థులారా, దయచేసి ఆలోచించండి.
ఇది చాలా తప్పు. మీరు చేస్తున్నటువంటిది అన్యాయం. మీరు ఆలోచించండి, దీనికి సమాధానం చెప్పండి. అప్పుడు ఏదైతే ఏ బి సి డి అని 4 వర్గాలు ఉండేనో ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎందుకు చేయట్లేదు? ఏర్పాటు చేయండి. అంటే దీని వెనకాల మొత్తం మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నది వివేక్ వెంకటస్వామి గారి గురించి. ఖచ్చితంగా మీ దగ్గర ఏం ఆధారం ఉందని తనపైన ఇదే ఆధారం, ఆరోపణలు చేస్తున్నారు? ఇదే ఆధారం. అది చేసింది ప్రభుత్వం, కమిషన్ కదా. కమిషన్ చేసింది, ప్రభుత్వానికి ఇచ్చింది. కమిషన్ ఏం చేసిందో ఎలా చేసిందో అనేటటువంటి దానికి ఆధారం లేదు. సబ్ కమిటీకి వచ్చింది. సబ్ కమిటీలో ఏదైనా జరగచ్చు. ఒకవేళ అది జరగకపోతే కమిటీలో వివేక్ వెంకటస్వామి లేడు కదా. ప్రభావం చేయగలిగేటటువంటి శక్తి ఉంది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి మెడలు వంచి వాళ్ళకు అనుకూలంగా చేసుకునేటటువంటి శక్తి మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామికి ఉంది, లేదా? అంటే దీన్ని ఓవరాల్గా మీరు చెప్పేదంతా ఇదంతా దీని వెనకాల వివేక్ వెంకటస్వామి ఉన్నాడని వివేక్ వెంకటస్వామితో పాటు ఢిల్లీలో కూర్చున్నటువంటి కొంతమంది మాల మేధావుల హస్తం కూడా ఉంది. ఇప్పుడు హైదరాబాద్లోనే కూర్చొని ఉన్నారు కదా ఆ మాల మేధావులు వచ్చి. ఓ సిడబ్ల్యూసి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు. రేవంత్ రెడ్డి గారికి తెలియదా? గంట చక్రపాణి గురించి తెలియదా? వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కనుక్కోమనండి. ముఖ్యమంత్రి గారిని గంట చక్రపాణి గురించి వాళ్ళ ఇంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో కనుక్కోమనండి. పంపాలా? మన్నే సామాజిక వర్గంలో ఎంతమంది ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎంతమంది ఉన్నారో కనుక్కోమనండి. దీని పట్ల మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు 3 డిమాండ్లు కోరుకుంటున్నారు. ఒకటి, నేత కాని మాల మాదిగల తరువాత అతి పెద్ద జనాభా కలిగినటువంటి షెడ్యూల్ కులం కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక గ్రూప్ను ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వండి అంటున్నారు. రిజర్వేషన్ శాతం ఇవ్వండి. దీంట్లో ఈ గ్రూప్లో అవసరం అనుకుంటే గోసంగి వాళ్ళని, బ్యాగర వాళ్ళని, హోలియదాసరి వాళ్ళని, మిథులయ్య వారిని కలుపుకోండి, 2 లక్షలు అవుతుంది. ఓకే, నువ్వు 171,000 తోటి గ్రూప్ 1 ఏర్పాటు చేసినప్పుడు 2,65,000 ప్లస్ ఈ కొన్ని కులాలు కలుపుకుంటే 2 లక్షల పైచీలకు వచ్చినప్పుడు నువ్వు ఇంకొక గ్రూప్ ఏర్పాటు చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు అంటున్నాను. కాబట్టి అది ఎప్పుడు జరగాలి? జీవో రాకముందే జరగాలి. జీవోను కూడా ఆగమేఘాల మీద తీసుకొచ్చేటటువంటి ప్రణాళిక జరుగుతుంది. కానీ న్యాయపరంగా అది నిలబడదు అనేటటువంటి అంశం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. నంబర్ 1. నంబర్ 2, గ్రూప్ 1లో ఉన్నటువంటి అది బలహీనుల గ్రూప్. ఆ బలహీనుల గ్రూప్ 1లో బలవంతులు అయినటువంటి మన్నే పంబాల దాన్ని దాంట్లోకి తీసేయాలి. అప్పుడు వాళ్ళకి సామాజిక న్యాయం జరుగుతుంది. నంబర్ 3, మాదిగలకి జనాభా ప్రాతిపాదికన మాదిగ సోదరులకు జరిగినటువంటి అన్యాయం ఏదైతుందో ఈ మాలల కుట్రలో మళ్ళొకసారి మాదిగలను బరిపరుశులు చేయడానికి 15 లక్షలు ఉన్నటువంటి జనాభాకి 5% ఇచ్చినప్పుడు 2వ తరగతి స్టూడెంట్ కూడా చెప్తాడు కదా, 15 లక్షలు ఉన్నప్పుడు 15 లక్షలు ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు 5% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు, 5% మాల ఉపకులాలకు 5% ఇచ్చినప్పుడు 32 లక్షలు ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు ఎంత పర్సెంట్ రావాలి? 15 లక్షలు 5% మాల ఉపకులాలు, 30 లక్షలు మాదిగ ఉపకులాలు, 30 లక్షలు. ఈ విషయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఒక విషయం చెప్తున్నాడు. 15 లక్షలు కాదు, అది మిగతా వర్గాలు మిగతా ఉపకులాలను కలుపుకొని 17 లక్షల పై చిలుకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి 5% ఇచ్చామని. సరే, ఆయనకే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు దీంట్లో 17,71,682 మాలలు 15,27,143. ఈ లెక్క ప్రకారమేది కదా. ఓకే, 17 లక్షలకి 5% ఇచ్చినావు బై. వెరీ సింపుల్. నువ్వు అంత మేధావి కదా, రైట్? 17 లక్షలకి 5% ఇచ్చినావు, రైట్? 32 లక్షలకి ఎంత ఇవ్వాలి? నంబర్ 1. నంబర్ 2, ఈ 17 లక్షల నుండి 2 లక్షలు బయటకు వస్తున్నాం కదా. 17 లక్షలలో నుండి నువ్వు ఏదైతే గ్రూప్ 3లో మాల కొన్ని కులాలు బలమైనటువంటి కులాలు పులుల్లాగా మింగేస్తారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మహరు, నేతకాని, గోసంగి, బ్యాగర, హోలియదాసరి, మిథులయ్య వారు 2,09,000. ఈ 2,09,000 బయటకు వచ్చేసేసి ఒక సపరేట్ గ్రూప్ ఏర్పాటు చేయండి. మీరు నిజంగా సామాజిక న్యాయాన్ని కోరుకుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత ద్రోహులుగా మిగలకూడదు అనుకుంటే ఒక గ్రూప్ ఏర్పాటు చేయండి.
గ్రూప్ 1లో పులులు లాంటి తోడేళ్ల లాంటి మన్నే పంబాల వాళ్ళని వేరే గ్రూప్లో దీంట్లో ఈ గ్రూప్లోకి తీసుకురండి. ఓకే, మీ డిమాండ్ ఇవి. ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే, ప్రభుత్వం చేయకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా ఈరోజు ఉప కులాలకు జరిగినటువంటి అన్యాయం మీద ఒక సామాజిక ఉద్యమకారుడు కేవలం దళితుల హక్కుల కోసమే కాదు, అంటే దళితులు మేజర్గా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు దళితుల్లో అత్యధిక అవమానాలకు గురైపోయి సామాజిక అసమానతలకు అవహేళనలకు గురై ఉన్నారు. కాబట్టి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తూనే సమాజంలో జరుగుతున్నటువంటి ఇతర అంశాలపై కూడా ఉద్యమం చేస్తున్నాడు. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు, వికలాంగుల హక్కుల కోసం పోరాడి వాళ్ళకు పెన్షన్స్ ఇప్పిస్తుండు. పెన్షన్స్ ఎవరు తీసుకొచ్చిండ్రు? మందకృష్ణ మాదిగ గారు తీసుకొచ్చినటువంటి భిక్ష. చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు ఎవరు? మందకృష్ణ మాదిగ గారు. బీసీలకు ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే ఎంఆర్పిఎస్ వాళ్ళకి అండగా నిలబడతా ఉంది. బ్రాహ్మణులకు ఏమైనా అన్యాయం జరుగుతూ ఉంటే బ్రాహ్మణులకు అండగా నిలబడతా ఉంది. వైశ్యులకు ఏమైనా అండగా నిలబడితే వైశ్యులకు అండగా నిలబడుతుంది. కాబట్టే 1,00,000 డప్పులు 1,000 గొంతులు ఒక సాంస్కృతిక ప్రపంచంలోనే ఒక గొప్ప సాంస్కృతిక ప్రదర్శనను తీసుకున్నటువంటి మందకృష్ణ గారికి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరు నిలబడ్డారు కదా. బ్రాహ్మణ పరిషత్ సన్మానం చేసి డప్పులు కొట్టింది కదా, వైశ్య కమ్యూనిటీ డప్పులు కొట్టింది కదా, రెడ్డి కమ్యూనిటీ సన్మాన సభ మద్దతు ప్రకటించింది కదా. సో అలాంటి వ్యక్తి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉంటే, మేము మీడియా సమావేశాలు పెట్టి చెప్తా ఉంటే మాకు మద్దతు ప్రకటించిండు. కాబట్టి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేమందరము ఉపకులాలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇటు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి అటు న్యాయపరంగా ఏ రకంగా ఎదుర్కోవాలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాము. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ కుట్ర కాంగ్రెస్ పతనానికే దారితీయాలి. లేదంటే జీవో రాకంటే ముందే మార్పులు చేర్పులు చేసి ఏ సామాజిక వర్గానికైతే అన్యాయం జరిగిందో ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసేటటువంటి విధంగా మేము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. అది ధర్నాలు అందామా, సమావేశాలు అందామా, చర్చలు అందామా. ఆ తర్వాత ఒక ఆజానుభావుడు మానవతావాది పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము సమన్వయం చేసుకొని భవిష్యత్ కార్యాచరణ ఒకవేళ చేయకపోతే కాంగ్రెస్ పతనం ఖాయమనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మురళి ఓకే అన్న, సామాజిక న్యాయం ఎజెండాగా సమాన పంపిణీ జరిగి సమాజం రావాలని కోరుకునే వాళ్ళుగా మీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. దాదాపు నేను ఇప్పటి వరకు ఏ టీవీ చర్చల్లో ఏ ఇంటర్వ్యూలో కూడా నేను ఒక గ్రూప్ 1 అధికారిగా నేను ఏం చేశాను, ఆ తర్వాత ఒక ట్రస్ట్ పెట్టి 2007లో గ్రూప్ 1 అధికారి అయిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఐఆర్ఎస్ అధికారులతో అందరినీ సమన్వయం చేసుకొని ఒక ట్రస్ట్ ద్వారా ఏ రకంగా వివిధ ప్రాంతాల్లో విద్యార్థులకు సంబంధించి అదేవిధంగా మెడికల్ క్యాంపులకు సంబంధించి ఏ రకంగా నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నానో ఇప్పటి వరకు ఏ టీవీలో కూడా నేను బహిర్గతం చేయలేదు. కాబట్టి నా గురించి కొన్ని అంశాలు ఈ సమాజానికి చెప్పేటటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకించి మురళీకృష్ణ గారికి, సోదరుడు మురళీకృష్ణ గారికి, అదేవిధంగా సిగ్నేచర్ స్టూడియో యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.